డిచ్పల్లి జాతీయ రహదారి 44పై యాసిడ్ ట్యాంకర్ బోల్తా డ్రైవర్కి స్వల్ప గాయాలు. ట్రాఫిక్ ని డైవర్ట్ చేసిన పోలీసులు, రక్షణ చర్యలు తీసుకుంటున్న ఫైర్ సిబ్బంది. డిచ్పల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44పై హైదరాబాద్ వైపు నుంచి నాగపూర్ వైపు హైడ్రోక్లోరైడ్ యాసిడ్ తీసుకువెళ్తున్న ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో డ్రైవర్కి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సంఘటనా స్థలానికి డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ పోలీస్ సిబ్బంది చేరుకుని ట్రాఫిక్ ని మళ్లించి సహాయక చర్యలు చేపట్టారు. డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న హైడ్రోక్లోరైడ్ యాసిడ్ ట్యాంకర్ అదుపు తప్పి డ్రైవర్ నిర్లక్ష్యంతో బోల్తా కొట్టిన సంఘటనలో డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయని, డ్రైవర్ కి హాస్పిటల్ కి తరలించామని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ని డైవర్ట్ చేశామని ప్రజలు కూడా సహకరించాలని కోరారు. త్వరలో ట్యాంకర్ ను క్రెయిన్ల సహాయంతో లేపి రోడ్డు క్లియర్ చేస్తామన్నారు. ట్యాంకర్లో హైడ్రోక్లోరైడ్ యాసిడ్ ఉండడంతో బ్యాంకుల నుంచి యాసిడ్ బయటపడుతూ ఉన్నందున ఈ చోటికి ఎవరూ కూడా రావద్దని కోరారు. సంఘటనా స్థలానికి స్థానిక తహసీల్దార్ బి ప్రభాకర్ మరియు ఆర్ సంతోష్ చేరుకుని పరిశీలించారు. పోలీస్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. किधर से किधर जा रहे थे? हैदराबाद से नागपुर जा रहा था। नागपुर जा रहे थे। क्या लेके जा रहे थे? एसीएल है, वो भी हल्का वाला। हाँ। वो ऐसा कुछ दिक्कत वाला भी नहीं है। एसीएल है, उससे पानी वानी साफ होता है और मेडिसिन एसिडिस बनती है। ऐसा कोई दिक्कत वाला एसीएल नहीं है। और प्रॉब्लम क्या हुई कि इधर जा रहा था, कार वाला अचानक से इधर मेरे साथ टर्न ले लिया उसने। मैंने उसके बचाने के चक्कर में मेरी गाड़ी पलटी हो गई, बस और कुछ नहीं हुआ। वैल्यू मैं क्या ड्राइवर आदमी हूँ यार, पढ़ा लिखा थोड़ी हूँ इतना तो कि उसमें क्या वैल्यू है क्या नहीं है। मुकेश 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 कहाँ के रहने वाले? रतलाम जिले का हूँ, एमपी का ही रहने वाला हूँ। जहाँ जिधर की गाड़ी है उधर का ही रहने वाला हूँ। चोट लगी वही बहुत है मेरे लिए। ज़्यादा लग जाए, हाथ पे टूट जाए तो बहुत ज़्यादा लफड़ा हो जाता है। सिर में चोट है, टीका लगा, टाँका लगा।
ఇది మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి నాగ్పూర్కి ఒక లారీ కంటైనర్, అందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉన్నది. అది దాని యొక్క డ్రైవర్ కొంచెం నిర్లక్ష్యంగా నడపడం వలన 7th బెటాలియన్ దాటిన తర్వాత ఈ డిచ్పల్లి వెళ్ళే మార్గంలో అదుపు తప్పి కింద పడిపోయింది. దాని నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మొత్తం లీక్ కావడం జరిగింది. ఈ జరిగిన వెంటనే పోలీసులు తొందరగా స్పందించడం జరిగింది. దాని ప్రకారంగా ఈ రోడ్ డైవర్షన్ కూడా చేయడం జరిగింది. మేము ప్రజలందరూ ఈ ట్యాంకర్ దగ్గరికి రావద్దని కోరుతున్నాను. ఎందుకనగా ఈ యాసిడ్ పీల్చుకోవడం వల్ల దగ్గు రావడం మరియు కళ్ళు మండడం జరుగుతూ ఉంటుంది. కావున ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ కూడా కాకుండా మేము కొన్ని నిబంధనలు ట్రాఫిక్కి పెట్టినాము. దాని ప్రకారంగా నడుచుకోవాలని మనవి. ప్రస్తుతం ట్రాఫిక్ని 7th బెటాలియన్ గేట్ మెయిన్ గేట్ దగ్గర నుంచి వెళ్ళి తెలంగాణ యూనివర్సిటీ దగ్గర దాకా 1 వే చేయడం జరిగింది. మరియు ఈ డిచ్పల్లి నుంచి వెళ్ళి హైవే ఎక్కరాకుండా మేము CMC దగ్గర నుంచి వెళ్ళి పంపించడం జరుగుతుంది. దానివల్ల ప్రజలందరూ దానికి సహకరించాలి. ఇందులో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. డ్రైవర్కి చిన్న గాయం జరిగింది. అతన్ని హాస్పిటల్ కూడా తరలించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరుచున్నాను.